ఒక్క మాటలో దేవుని గొప్ప వాగ్దానం. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుతున్నా వినండి. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నాడనంటే, దేవుని బలాన్ని నీవు వెదికి గనక సంపాదించుకోగలిగితే ఓ విశ్వాసి, నీవు అబ్రహాము పొందిన నీ ఆశీర్వాదములు పొందుతావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటని అంటున్నాడు, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి. అబ్రహాము వంశస్థులారా. అబ్రహాము వంశస్థులంటే ఎవరు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు మీరు విశ్వాసులు, మీకు తండ్రి ఎవరు? అబ్రహాము. నాకు తండ్రి ఎవరు? అబ్రహాము. విశ్వాసులకు మూల పురుషుడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈరోజు మీరు దేవుని నమ్మినట్లయితే, అబ్రహాముకి వెండిని బంగారమును విస్తారమైన పశువులను బహుధనమును ఎలాగునైతే ఇచ్చాడో, ఆదికాండము 13వ అధ్యాయం 2వ వాక్య ప్రకారంగా ఈరోజు దేవుడు మీ జీవితాలలో కూడా వాటిని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. అవును, మీరు అంటారేమో, పాస్టర్ గారు మేము కొంచెం సంపాదించుకున్నాం అని మీరు కొందరు అంటారు. కొంతమంది ఏమో, ఎక్కడ పాస్టర్ గారు ఉన్న వాటిని కూడా తాకట్లు పెట్టుకున్నాం, ఏమి సంపాదించాం అని మీరు అంటారేమో. ఇప్పటి నుండి ఆ మాట కొట్టివేయబడును గాక. ఇప్పటి నుండి కొంచెము సంపాదించిన వారు ఎక్కువ సంపాదించుదురు గాక. తాకట్లు పెట్టిన వారు పొగొట్టుకుని దానికన్నా రెండింతలు మీరు మేలులు పొందుదురు గాక. అవును, రెండింతల ఆశీర్వాదము దేవుడు మీకు దయచేయును గాక. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోనండి. అంటే ఒకప్పుడు వాళ్ళు కూడా ఇట్లాగ అనుకున్నారు, మీలాగానే. ఏమోనండి, ఎట్లా ఉంటాయో పరిస్థితులు అనుకున్నారు. కానీ వాటన్నిటినీ ఆశీర్వాదకరంగా మార్చేశాడు దేవుడు. వాటన్నిటినీ మలిచివేశాడు దేవుడు. చూడండి, అద్భుతంగా త్రిప్పివేశాడు. కష్టాలన్నీ తొలగించేసి గొప్ప మేలులతో నింపేశాడు. ఈరోజు మీ జీవితాలలో కష్టాలన్నీ తొలగించి, అబ్రహాము సంతతి వారలారా, అబ్రహాము వంశస్థులారా, ఓ విశ్వాసులారా, దేవుడు అబ్రహామును దీవించినట్లుగా మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు. ఆ ఆశీర్వాదము ఈ సంవత్సరమే, ఈ రోజు నుండి మీకు ప్రారంభమై ఇది మొదలుకొని నిరంతరము మీకు తోడుగా ఉండి మీరు రోజు రోజుకి వరదిల్లబోతూ ఉన్నారు. నమ్మితే దేవుని స్తోత్రాలు చెప్పండి. కన్నులు మీండి మరి ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఒక్క మాటలో మీ గొప్ప వాగ్దానాన్ని స్వీకరించిన ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఈరోజు మొదలుకొని నిరంతరము మీ కృప, మీ ఆదరణ, మీ ఆశీర్వాదము బిడ్డలకు సమృద్ధిగా దయచేయమని. నాయనా, అబ్రహాము ఎలాగూ ఆశీర్వదించబడి ఉన్నాడో, ఈ పిల్లలు కూడా అలాగుననే ఆశీర్వదించబడబోతున్నందుకు మీకు వందనాలు. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొని మీ సన్నిధిలో ఉన్న నిత్య సంతోషము బిడ్డలకు సమృద్ధిగా ప్రసాదించమని యేసు నామములో ప్రార్థించి బ్రతిమాలి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని పిల్లలారా, దేవుడు ఈరోజు అబ్రహామును దీవించినట్లుగా మిమ్ములను, మీ కుటుంబములను దీవించబోతూ ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ సహోదరుడు గణపవరం నుంచి రావడం జరిగింది. ఈయన పేరు శివకుమార్ గారు. ఈయన కార్పెంటర్ వర్క్ చేస్తూ ఉంటారు. అయితే ఈయన 27 ఏళ్లుగా మద్యపానాసక్తుడిగా ఉన్నాడు. ఆ మద్యం అనేటువంటి ఆ బంధకాల్లో ఉన్నారు. ఎంతో ధనం ఖర్చు అయిపోయింది, ఎంతో నష్టం అయిపోయింది, ఎంతో విలువను కోల్పోయాడు కూడాను. అలాగన బాధపడుతున్నటువంటి వేళలో మార్పు చెందాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ ఈ అవమానాలు ఇవన్నీ కూడా తీసివేయబడాలి, నేను మంచిగా జీవించాలని చెప్పి అనుకుంటాడు, కానీ దానిని చేయలేకుండా ఉండేవాడు. అట్లాంటిది గత సంవత్సరం ఈ సహోదరుడు తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వచ్చి దైవజనులకు చెప్పి క్రీస్తు రాయబారి గారి చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర పండుని చేత్తో పట్టుకొని, దేవా, ఈ పండు తింటూ ఉన్నాను, నాకు నూతన స్వభావం దయచేయండి, నేను జయించలేకుండా ఉన్న ఈ యొక్క త్రాగుడు వ్యసనం ఏదైతే ఉందో ఈనాటితో దానిని నేను విడిచిపెట్టాలని ఆశపడుతూ ఉన్నాను, నాకట్టి సహాయం చేయనైనా అని చెప్పేసి విశ్వాసం ఉంచి ఆ రోజున పండు తిని వెళ్ళడం జరిగింది. ఆ మరుసటి నెలలో
టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం జరిగింది. నేటికి 7 నెలలు కూడా కంప్లీట్ అయ్యేటప్పటికి మరలా త్రాగుడు జోలికి నేను పోలేదు. ఇప్పుడు పూర్తిగా నేను మారిపోయాను. త్రాగుడు అంటేనే అసహ్యం కలిగే విధంగా దేవుడు నన్ను మార్చివేశాడు. సహోదరుడు విశ్వాసంతో అంజూర పండును తినగా 27 ఏళ్లుగా ఉన్నటువంటి త్రాగుడు బంధకాల నుంచి విడిపించబడ్డాడు. ఈరోజు నూతన సృష్టిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. కొయ్యలగూడు నుంచి వీరు రావడం జరిగింది. కృపారత్నం గారు వీరు. ఈమెకి కాల్లో ఏదో గుచ్చుకుంది. ఈమెకేమో బీపీ షుగర్లు కూడా ఉన్నాయి. వాటి కారణంగా 4 రోజుల పాటు దాన్ని నెగ్లెక్ట్ చేసేటప్పటికీ అది కాస్త ఇన్ఫెక్షను గూడు కట్టేసి అది పెద్దగా చీము అదంతా కూడా తయారైపోయిందనమాట. ఆపరేషన్ చేశారు. ఇక మంచం మీదే 3 నెలల పాటు ఈమె ఉండడం జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో టీవీలో దైవజనులు క్రీస్తు రాయబారి గారు వాక్యం చెప్తూ ఉంటే వీరు చూశారు. ఆ వాక్యం విని ఎంతగానో బలపడ్డారు. దేవా, ఆ దైవజనుడి దగ్గరికి నేను వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాను, నాకున్న ఈ గాయాన్ని మాన్పివేయనైనా, నన్ను స్వస్థపరచునైనా చెప్పేసి ఆ టీవీలో దైవజనులు క్రీస్తు రాయబారి గారు చేస్తున్న ఆ ప్రార్థనలో వీరు ఏకీభవించి తాడేపల్లిగూడెం కూడా వచ్చి ఇక్కడ ఆరాధనలో పాల్గొనాలని చెప్పేసి తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానం చొప్పున ఈ సంవత్సరం విశ్వాసంతో ఇక్కడికి వస్తూ ఉన్నారు. తైలం పోసి దైవజనులు అభిషేకించి ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర పండు ఇవ్వగా ఆ పండు తిని వెళ్ళిన తర్వాత బీపీలు, షుగర్లు అవన్నీ కూడా నార్మల్గా వచ్చేసాయి. ఇప్పుడు ఈమె యొక్క ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. ఇంకా కాలికి అయినటువంటి ఆ యొక్క గాయం పూర్తిగా నయమైపోగా అదే కాలుతో నడుస్తూ ఉన్నారు, పని చేసుకుంటున్నారు, ఏ ప్రాబ్లం లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఈ సహోదరి విషయంలో దేవుడు చేసిన ఈ స్వస్థతను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. రేపల్లెలో జూలై 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్ద డోర్నాలలో జూలై 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. నడికుడిలో జూలై 3వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, నడికుడి, పల్నాడు జిల్లా. విజయవాడలో జూలై 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో జూలై 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో జూలై 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూలై 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో జూలై 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో జూలై 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూలై 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేట్ దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. వినుకొండలో జూలై 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. మాచెర్లలో జూలై 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. ఆదోనిలో జూలై 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. గుంటూరులో జూలై 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. విశాఖపట్నంలో జూలై 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును.
స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. రాజమండ్రిలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూలై 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా.